माता कृपाकरी माता गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। మా అత్తయ్య గారు అని కాకుండా కుసుమహరినాథ భక్తురాలు అని చెప్పుకోవడం చాలా విశేషంగా భావిస్తాం మేము. ఎందుకంటే ఆవిడ బృందావనం, సోనాముఖి, నవద్వీప్, వరంగల్, విజయవాడ, తర్వాత అనసూయమ్మ గారు లీలా మందిరం, ఆ తరువాత బడంపేటలో నిత్య సంకీర్తన మందిరంలో బందగయ్య బాబా గారి యొక్క గృహంలో విశేషంగా సేవలు చేస్తున్న భక్తురాలు. మాకు తోచిన విధంగా ఆమెను సన్మానించుకుందామని, అది మాతృశ్రీ 150వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరుపుకున్నటువంటి ఆ కార్యక్రమము కరోనా యొక్క ఈ పాండమిక్ పీరియడ్లో చేయలేకపోయినాము. ఆ తర్వాత మా వారికి కొంచెం అనారోగ్య కారణంగా చేయలేకపోయిన ఆ కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో మాతా ప్రభుల యొక్క అపారమైన కృపతో ఈ కార్యక్రమాన్ని అందరూ తిలకించి మనం అందరం కూడా ఈరోజు మాతా ప్రభుల యొక్క కృపకు పాత్రను అవుదాము అనే ఒక విశేషమైన సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. మన మావయ్య గారి పేరు జనార్దన్ రావు కమలాబాయి గారు. వారి సహోదరులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ వదిన గారు, వాళ్ళ చెల్లెళ్ళు, కూతురు, అల్లుళ్ళు, మనవాళ్ళు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మా పెద్దయ్య, తమ్ముడు, తర్వాత మా ఇద్దరి కాకలు, చిన్నమ్మ, మా తేజ, అందరూ మన వాళ్ళందరూ కూడా వచ్చినారు ఈ కార్యక్రమానికి. మరెవరికి తెలుసు? ఆ కృష్ణుడు మీ సుఖ శాంతులను దినదినమున అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. కేవలం ధనం కలవారే గొప్పవారు కాదమ్మా. ఎవరు హృదయాలు విశాలమైనవో వారు అంతులేని పేదవారైనా వారే నిజంగా గొప్పవారు. పేదలకు సర్వకాలాలలోనూ
ఆర్థికంగా సహాయాన్ని చేయలేకపోయానే అని నీవు బాధపడవలసిన అవసరం లేదు. ఇతరుల దుఃఖాలను చూడగానే నీ హృదయం మెత్తపడిందంటే పరుల దుఃఖాన్ని నీ దుఃఖంగానే భావించి దానిని నివారించాలనే భావం నీలో సహజంగానే ఉదయిస్తుంది. ఇలా హృదయం మెత్తబడగా ఉన్నట్లుండి హృదయం కరిగి ప్రేమ అంతర్లీనమయ్యే స్థితి వస్తుంది. అప్పుడు ప్రపంచంలోని సకల జీవరాశులు నీ సంతానమేనని గ్రహిస్తావు. నీవు జగజ్జననివై పరమానందంతో కాలం గడుపుతావు. కోరలేని కోరిక కోరినప్పుడు బిడ్డను తల్లి దండిస్తుంది, కానీ అప్పుడు ఆ బిడ్డపై తల్లికి ప్రేమ లేదని అంటామా? అదే విధంగా అమ్మ ఒక బిడ్డ సంతోషంగా ఉన్నా మరొక బిడ్డ కష్టాలలో ఉన్న బిడ్డలను సాకలంలో తన సమానంగా ఆనందాన్ని పొందుతుంది. సహాయం చేయలేకపోయానే అని బాధపడవద్దు. అందుకనే జగజ్జనని కమ్మని నిన్ను కోరుతున్నాను. సర్వజీవుల ఎడ ప్రేమానురాగాలు క్రమక్రమంగా పెరగగా కృష్ణ ప్రేమ జనిస్తుంది. సాధారణ ప్రేమ ద్వారా విశ్వ ప్రేమ కోసం శిక్షణను ఇచ్చేందుకే తన నుండి పరుల నుండి ఇంకా పరులను ప్రేమించే నిమిత్తమయ్యే ప్రభువు సంసార సంబంధాన్ని నిర్ణయించాడు. మొదటగా వ్యక్తి తనను తాను ప్రేమించాడు. అటుపై తన తల్లిదండ్రులను సోదరులను ప్రేమిస్తాడు. ఇంకా పెద్దవుతున్న కొద్ది బాంధవులను ప్రేమిస్తాడు. ఆపై వివాహం చేసుకొని సంసారమున మరికొందరిని చేర్చుకొని అనేకులను ప్రేమించడం నేర్చుకుంటాడు. ఇంకా కొంతకాలానికి స్వసంతానం యొక్క వివాహాది కర్మల ద్వారా అంతవరకు అపరిచితులైన పరులను కూడా తనవారిగా చేసుకుంటాడు. ఈ విధంగా వృద్ధి పొందే కేవలం బంధుత్వం సంబంధాన్ని వదిలిపెట్టి ఆ ప్రేమయే విశ్వ ప్రేమగా రూపొందుతుంది. అప్పుడు కృతార్థుడై కృష్ణ అని అనగలిగితే అపారమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. అందుకని అమ్మ, ప్రేమించడానికి పైసా ఖర్చు ఉండదు. కేవలం మన మనస్సుకు కొంచెం విశాలం చేసుకుంటే చాలు. శక్తి ఉంటే డబ్బునిచ్చి బట్టలనిచ్చి పరుల దుఃఖాన్ని తొలగించేందుకు ప్రయత్నించు. సర్వదా మధురమైన అనూయపూర్వకమైన మాటల ద్వారా ఇతరుల కష్టాల ఎడ సానుభూతిని ప్రకటించి వారి కష్టాలను తేలికపరిచేందుకు ప్రయత్నించు. నీ బిడ్డకు ఒక మామిడి పండును ఇవ్వబోతుండగా ఎవడైనా పేదవాడి బిడ్డ నీ వద్దకు రావడాన్ని గమనించినట్లయితే ఆ పండులో నుంచి ఒక్క ముక్క ఆ పేద బిడ్డకు అందిస్తే చాలు. అందువలన నష్టమేమీ లేదు. నీ బిడ్డకు 5 చొక్కాలు ఉంటే ఎవరైనా లేనివారి బిడ్డకు చొక్కా లేకుండా చలితో బాధపడుతున్నట్టు నీవు గమనించితే వీటిలో నుంచి ఒక చొక్కా బిడ్డకి ఇవ్వు. దీని వలన నీ బిడ్డకు వచ్చిన నష్టమేమీ లేదు. అదే సమయంలో ఒక పేద బిడ్డను చలి నుండి కాపాడిన తృప్తి కూడా నీకు కలుగుతుంది. ఈ విధంగా మొదలై ఆ పిమ్మట తనంత తానే హృదయం కోమలం అవుతుంది. అమ్మ, కృష్ణనామాన్ని ఎన్నటికీ మరువవద్దు. ఆ నామంలోనే సదా నిమగ్నమై ఉండండి. సర్వ సుఖాలు నీవే పొందుతావు. కావాలంటే చూడండి, సకల మనోరథమైన ఈడేరంబ దీనికి కొరత ఉండదు. కృష్ణ నామాన్ని మరిచిపోతే పొందే రాజాత్వం కూడా నరకానుభవం కలిగిస్తుంది. ఆభరణాలు ధరించాలని అనుకుంటే తులసి మాలను కంఠాభరం వేసుకో. దీని వలన శరీరము మనస్సు పవిత్రంగా ఉంటాయి. ఇక ఈ పిచ్చి బిడ్డపై కొద్దిగా ప్రేమ దృష్టి నిలపండి. మీ ప్రేమ కగు హర అని అన్నాడు హరనాథ ప్రభు. ఈ లేఖ యొక్క సారం ఏమిటంటే, మనము ఎప్పుడైనా పరులను ప్రేమించాలి, పరులను మనవారిగా. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉన్నది కృష్ణుడే అని మనం గ్రహించాలి. మనము డబ్బు లేదు, మనం ఇతరులకు సేవ చేయలేకపోతున్నామని బాధపడాల్సింది అవసరం లేకుండా మనకి ఉన్నంతలో ఎంతో కొంత ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అవసరం ఉన్న వారికి ఇస్తూ ఉంటే అనుకోకుండా మనకి తెలియకుండానే మన మనస్సులో ప్రేమ అనేది జనిస్తుంది, అది పెరుగుతూ పోతుంది. స్వార్థము అంటే స్వ అర్థము. స్వ అంటే తనకు తాను ఏదైనా ప్రేమించుకున్నా తనను తాను కావాలనుకోవడం స్వార్థం. తనలో మన పరివారం ఉంటే పరివారం. ఒకవేళ మనం అన్నప్పుడు అనేకులు వేరే వాళ్ళు కూడా వస్తే మనం పరోపకారిగా మారుతాం. అప్పుడు లోకమంతా మనదే. లోకంలో ప్రతి ఒక్కడు కృష్ణుడే కదా ఉంది.
ఎక్కడైనా కృష్ణుడే అని మనం గ్రహించి అందరినీ మనవారిగా భావించినప్పుడు మనం పరమార్థిగా మారుతాం. అందుకే విశ్వ ప్రేమ వైపు సాగాలి. ఎప్పుడైనా అందరిలో ఉన్నది కృష్ణుడే అని గ్రహించి మనము అందరినీ ప్రేమించి అందరికి సహకరించి మనము ఈ లేఖలో చెప్పింది బాగా చెప్పింది పాటించాలి. ఇలా మనము విశ్వ ప్రేమ వైపు సాగుతాము. చైతన్య మహాప్రభు గారు అన్నట్టు జీవేర్ దయ నామే రుచి వైష్ణవ సేవను పాటిస్తూ అంతా మంచి జరిగేలా చూసుకోవాలి. ధన్యవాదాలు. జై కుస్మహర్. జయ హరి నారాయణ కుసుమ కుమారి జయ హరి నారాయణ కుసుమ కుమారి জয় হরে নারায়ণ জয় জয় কুসুম কুমার জয় জয় হরে নারায়ণ জয় জয় কুসুম কুমার জয় కేవలం కార్యక్రమం చూడడానికి రమ్మని చెప్పిన కానీ ఇంత పెద్ద బరువు తీసుకొని వస్తారని చెప్పి అనుకోలేదు. హల్కగా ప్రేమ తీసుకొస్తా అనుకున్నారు కానీ చాలా సంతోషం. మీ సంతోషాన్ని కూడా మేము ఎందుకు కాదన్నాను. అమ్మ కుసుమాంబ యొక్క ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించడము చాలా మనము పూర్వజన్మ సుకృతము అని చెప్పుకోవచ్చు. నాకు అమ్మ బృందావనంలో పరిచయం అయింది. మేము 2008లో బందకయ్య బాబా గారి చేత మేము బృందావనం పంపబడ్డాము. అప్పుడు వెంకటేశ్వర నాన్నగారు, కుసుమాంబ అమ్మ వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ అనేకమైన లీలలు, కుసుమ తల్లి తర్వాత హరప్రభు చేసినటువంటి లీలలు అనేకంగా చెప్పారు. ఒకసారి ఒకానొక సప్తాహంలో వెళ్ళినప్పుడు వెంకటేశ్వర నాన్నగారికి ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. ఆ సమయంలో అమ్మ ఒకటే కోరుకున్నాడంట, బాబా నీ ఇచ్చ నేను ఏది కాదనను, కానీ ఈ ఒక్క పరప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా కష్టం కలగొద్దు, నా మూలంగా నీ కష్టం కలగొద్దు బాబా, నువ్వు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నీ ఇచ్చ ఏముంటే అది చేయని. అంటే ఎంత ఆత్మ సమర్పణ. మనం ఏం చేస్తామంటే కొంచెం కష్టం కాగానే మొత్తం బరువంతా కూడా తోసేసి అలాగ ఏడ్చుకుంటూ ఉంటాం. కానీ అంత క్లిష్ట పరిస్థితి అమ్మకు, ఇంకా చెప్పలేమన్నమాట ఆ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా నీ ఇచ్చ అట్లాగే ఉంటే చెయ్యి, నేనేమి కాదనను, కానీ ఈ పరప్రాంతంలో మాత్రం అలాంటి పరిస్థితి నాకు రాకూడదు, నా ద్వారా నీ కష్టం కలగకూడదు అన్నటువంటి గొప్ప మాతృమూర్తి ఆవిడ యొక్క మనం ఈ సత్కారం అందరం చేస్తున్నాం. ఆ విధంగా మనం అందరము కూడా ఈరోజు ఆ అమ్మ యొక్క ఆశీర్వాదానికి కృపకు మనం పాత్రలం అవుతున్నాము అంటే అది మాతృశ్రీ యొక్క చాలా మనకి గొప్ప ఆశీర్వాదం లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా అమ్మ ఇప్పటికీ కూడా నామము ఇస్తే 1 గంట ఆపకుండా చెప్పే దాంట్లో ఉన్నారు అంటే ఎంతటి శక్తి. 2 గంటలు 2 గంటలు అట్లా ఆవిడ అసలు వద్దు అనరు. ఎంతసేపు హార్మోనియం పెట్టినా ఇంకా అంటే 4 జనరేషన్స్. అంటే ఇప్పుడు చిన్నపిల్ల ఇప్పుడు భవానీకి అమ్మకు కాంపిటీషన్ పెడితే కూడా మళ్ళీ అమ్మనే నెగ్గుతారు నామంలో. 4 జనరేషన్లు వాళ్ళ ఇంట్లో పాడుతున్నారు. మా అబ్బాయికి కూడా హార్మోనియం మెట్లు నేర్పించినారు అమ్మ. అక్కడ చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, చాలా అద్భుతంగా నాకు అనిపిస్తుంది. నిద్రలో కూడా నామం రాస్తారండి. వీళ్ళంతా కూడా ఆమెకి అనునాయులు అనుకోండి, బాగా బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళంతా కూడా సన్నిహితులు, బాగా దగ్గరగా చూసినటువంటి వారు. నాకు ఆ మాత్రం ఒక 14 సంవత్సరాల నుంచే ఇంత పరిచయం నాకు ఉన్నటువంటి అమ్మ పైన నాకంత అభిమానము, ప్రేమ ఉంటే వీళ్ళందరికీ ఇంకా ఎంత ఉంటుందో మాటల్లో చెప్పలేము దాన్ని.
చెప్పడానికి కొన్ని మాటలు రావు, కొంత భావము లోపల ఉన్న భాష కూడా అందదు కొన్ని సందర్భాల్లో. కుసుమహర అందరూ వెంకటేశ్వరరావు గారు ఆ ఇంట్లో ఎట్లా అంటే నిత్య రామ పూజ జరిగేది, అంటే రామనామం కంటిన్యూస్గా జరిగేది అనమాట వాళ్ళ ఇంట్లో. సుందరకాండ పారాయణము అవన్నీ జరిగేవి అనమాట ఇంట్లో. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను బాబా చెప్పినట్టుగా ఐ విల్ చూస్ మై ఓన్ ఫ్లాట్ అనేది యాక్చువల్గా వాస్తవం ఉన్న విషయంలో 2-3 విషయాలు చెప్తాను. ఒక విషయం ఏంటంటే, మా తాతయ్య గారు వాళ్ళ ఇంట్లో నిత్య రామ భజన రామ పూజ జరిగేది. అమ్మమ్మ వచ్చిన తర్వాత నార్మల్గా ఆ టైంలో, అంటే 100 ఏళ్ల క్రితం గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ఆ టైం ఇప్పుడంటే సరే ఎలా అమ్మాయిలు ఎలా ఉంటే అలా అబ్బాయిలు కూడా అయిపోతున్నారు. ఆ టైంలో అలా జరిగేది కాదు. ఎలా ఉండేది విషయాలు అప్పుడు? అలాంటి టైంలో మా తాతయ్య గారు ఇన్ని బాబా పట్టుకున్నారని చెప్పాలి మా అమ్మమ్మ ద్వారా. అండ్ మొత్తం అంతా బాబా తోటే ఉంటూ బాబాని ప్రార్థిస్తూ బాబా నామంలోనే ఆయన జీవితం అంతా గడిపాడు. అంటే ఈ బాబా చెప్పినట్టుగా ఐ విల్ చూస్ మై ఓన్ ఫ్లాక్ అనేది అబ్సల్యూట్లీ రైట్ జరిగింది అమ్మమ్మ విషయంలో. రెండో విషయము, అమ్మమ్మ వాళ్ళ మావయ్య గారు కోదండ రామయ్య గారు, ఆయన సీతారామయ్య గారి గ్రూపులో ఆంధ్ర డివోటీస్లో వన్ ఆఫ్ ది డివోటీ హూ వెంట్ టు సీ ద లార్డ్. ఆయన చూసి వచ్చిన తర్వాత అమ్మమ్మ పుట్టింది. పేరు కుసుమమ్మ అని అప్పుడు పెట్టారన్నమాట పేరు. సో ఆ ఆశీస్సులు, ఆ భక్తి, ఆ బలము తోటి మా అమ్మమ్మ పుట్టింది. అయితే అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఆవిడతో ప్రేరేపణ, ఆవిడ మా అందరికీ ప్రేరేపణ ఇవ్వడం. వీ హ్యావ్ 4th జనరేషన్ మా పిల్లలు. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద అలాంగ్ విత్ లార్డ్, టేకింగ్ లార్డ్స్ నేమ్ అండ్ టేకింగ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఆల్వేస్. అమ్మమ్మ, మా అమ్మ, మేము, మా పిల్లలు, ఎవ్రీబడి ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. అందరూ ఆల్ ద జనరేషన్స్ ఆఫ్ అమ్మమ్మ. అంటే అంత శక్తి, అంత బలము, అంత బ్లెస్సింగ్స్, అంత డివైన్ గ్రేస్ ఆఫ్ ది లార్డ్ ఇస్ దేర్ విత్ మై అమ్మమ్మ. So that she has passed on that will to us of the Lord's blessings and grace. ఆ విధంగానే అందరూ కూడా మానవాడ జనరేషన్స్ని వాడని అందరినీ బాబా తత్వంలోకి, బాబా మీద ప్రేమ ఉండి ఆయన సేవ చేసుకోవాలని నా కోరిక. ఆమెకి ఎప్పుడు పాడే రాగం పాడతాను. జయ హరనాథ్ జయ కుసుమా కుమారి జయ, 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 నేను వెళ్తాను. జయ హరనాథ్ జయ కుసుమా కుమారి అమ్మని కాదు, ఈ అమ్మగారిని తీస్తూ ఉంది. అందరు వస్తుండ్రు వాడికి. చెయ్యి ప్లీజ్ బయట జయ హరనాథ్ జయ కుసుమా కుమారి జయ, జయ హరనాథ్ జయ కుసుమా కుమారి జయ, జయ హరనాథ్ జయ కుసుమా కుమారి జయ, జయ హరనాథ్ జయ కుసుమా కుమారి. కుసుమహర పాగల్ హర్నాథ్ 4వ భాగం 95వ లేఖ. నా ప్రియమైన తండ్రి శ్రీయుక్త రజనీకాంత్ ఘోష్, నీ లేఖ చదివి అమితానందాన్ని పొందాను. బాబా, నిజంగానే మన ఆదుర్దలు, ఆందోళనలు నిరర్ధకాలే.
రెండు కలిపితే 4 అవుతుందని నేర్చుకోవడంలో శ్రమ ఏమీ ఉండదు. అయినా 1,00,000 సార్లు యత్నం చేసినా ఆ ఫలితం 3గా కానీ 5గా కానీ మారనట్లే ఈ ప్రపంచంలో మన కర్మలు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. మన కోసమైన అంకెలు మనం ఇక్కడకు వచ్చే ముందే నిర్దేశించబడి ఉన్నాయి. మరి దీనిని గురించి ఆలోచనలు వృధా చేసుకోవడం దేనికి? దీనిని గురించి ఆలోచన చేయడం అనేది అనవసరమైన బాధలకు నాంది ప్రస్తావన చేయడం అవుతుంది. అందుకని తండ్రి, దీనిని గురించి వృధా ఆలోచనలు చేయక నీ కాలాన్ని ఆనందంగా గడుపు. బాబా, శక్తి సంపన్నులైన రాజులు, చక్రవర్తులు కూడా అనాథ జీవులతో సమానంగానే తమ రోజును సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కొలుచుకోవలసి ఉంటుంది. పెద్దవానికి చిన్నవారికి సమయంలో తేడా అంటూ ఎక్కడా ఉండదు. 2 గంటల పాటు కొనసాగే ఆహ్లాదకరమైన స్వప్నాన్ని నేను చూడలేకపోతే నష్టమేమైనా వస్తుందంటావా? పోనీ ఒకవేళ ఆ స్వప్నమే భయంకరమైనదైతే మాత్రమేమిటి? కనులు తెరిస్తే 2 ఒకటే కదా. బహుశా భయభ్రాంతుడైన వాడు అప్పుడు ఎక్కువ ఆనందిస్తాడు. తీయని కల కరిగిపోగానే పాపం వీడు దుఃఖిస్తాడు. అందుకే బాబా దీని గురించి విచారించవద్దని చెబుతున్నాను. కృష్ణుని పాదముల చెంత నీ మనస్సు నుంచి ఆనందంగా సాగిపో. నీకు పరమానందం దక్కుతుంది. ధనము, గౌరవము, పిల్లలు ఇవన్నీ కూడా నీ యోగ్యతను బట్టే వస్తుంటాయి. దీనిలో సందేహం ఏమీ అవసరం లేదు. నాయనా, ఒక మాట విను. మన మధ్య ఇప్పుడున్న మన పిల్లలనబడే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మనకు కలగక పూర్వము మన పేర్లైనా ఎప్పుడైనా వినుంటారంటావా? అందువలన ప్రతి ఒక్కరం ఎవ్వరం ఎక్కడకు రావాలో అక్కడికే వచ్చామని గ్రహించు. అందువలన నిష్ప్రయోజనమైన ఆలోచనలు, అమూల్యమైన సమయాన్ని వృధా చేసే బదులు కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉండు. నీ కోర్కెలు ఎడేరుతాయి. కృష్ణుని మరిచితే వైకుంఠంలోని స్థానం కూడా అభిలాషణీయం కాదు. నాయన, ప్రభుని కృప వలన నీ కుమారుని ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విధంగా సాగిపోతే ఆదుర్దపడవలసిన అవసరం కనబడదు. 3-4 రోజుల క్రితం నన్ను పరీక్ష చేసేందుకై ఒక ఎండి డాక్టర్ వచ్చాడు. ఆయన నన్నెంతో క్షుణ్ణంగా పరీక్ష చేసిన తర్వాత కొద్దిగా బలహీనతలు తప్ప మరేవి గమనించలేకపోయాడు. నిన్ను, మా అమ్మను సంతోషపరిచేందుకే ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. నాయన, నీవు ఇంటిని ఏ విధంగా నిర్మించినా అది శాశ్వతంగా మనకు కాజాలదు. సమయం వస్తే కూలిపోక తప్పదు. అందువలన దీనిని గురించి ఆవేదన చెందటానికి శుద్ధ మూర్ఖత్వం అనక ఇంకేమంటావు? ఒకసారి ఈ శరీరం ధరించిన తర్వాత దాన్ని తప్పకుండా విడిచిపెట్టవలసిన వారిమే. నా సోదరీ సోదరులకు నా ప్రేమను తెలియజేసి వారంతా ఎలా ఉన్నారో వ్రాయగలవు. మిగిలిన సమాచారం తర్వాత ఇస్తాను. ప్రేమాస్పదుడైన నీ కుమారుడు హర. అయితే బాబాయ్ లేఖలో ఏం చెప్పదలుచుకున్నారంటే, ప్రతి ఒక్కటి మనం జన్మించేదానికంటే ముందే నిర్ణయింపబడి ఉంటుంది. మనము ఏ కుటుంబంలో జన్మించాలి, ఎటువంటి తల్లిదండ్రుల్లో మనకి ప్రాప్తిస్తారు, ఎటువంటి సోదరులు మనకు ఉంటారు, ఇదంతా ముందే నిర్ణయించబడింది. కాబట్టి నేను అటువంటి ధనవంతుడి ఇంట్లో పుట్టుంటే బాగుండు, నేను ఇలాంటి కుటుంబంలో జన్మించుంటే బాగుండు అని వృధా చింతను వదిలిపెట్టేసి ఉన్న సమయాన్ని మనము బాబా నామానికై కృష్ణుణ్ణి అర్పించుకోవడానికి మనం కేటాయించాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వర్షపు నీటి బిందువులు ఉన్నాయనుకోండి, అవి ఎక్కడ పడాలన్నవి ముందే నిర్దేశింపబడి ఉంటుంది. కొన్ని వర్షపు బిందువులు నదిలో పడవచ్చు, అవి మనకి త్రాగునీరుగా ఉపయోగపడవచ్చు. కొన్ని సముద్రంలో పడవచ్చు, అవి ఉప్పు నీరుగా మారిపోతాయి. కొన్ని పాము నోట్లో పడిపోయి విషంగా మారిపోతాయి. కొన్ని ఆల్చిప్పలో పడిపోయి ముత్యాలుగా మారిపోతాయి. ఇవేవి కూడా వర్షపు నీటి బిందువు చేతిలో ఉండదు, అదంతా ముందే నిర్దేశింపబడి ఉంటుంది. అలాగే మనము ఎక్కడ జన్మిస్తాం, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇదంతా ముందే నిర్దేశింపబడి ఉంది. కాబట్టి దాన్ని స్వీకరించి ముందుకు కొనసాగాలి. అలాగే బాబా ఇందులో మరో పాయింట్ ఏమని చెప్పారంటే, సమయం అన్నది అందరికీ సమానమే. అది ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, రాజు కావచ్చు, భిక్షగాడు కావచ్చు, ఎవరికైనా సమయం అన్నది సమానమే. అందరికీ ఉండేది రోజుకి 24 గంటలే, వారానికి 7 రోజులే. కాబట్టి ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకొని ముందుకు సాగుతామన్నది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే,
ఇద్దరు ఒక కొండని ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఒక అతను ఆచితూచి అందరినీ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కొని ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే అడ్డంకులు తక్కువగా ఉంటాయి, సులభంగా కొండెక్కగలుగుతామని తెలుసుకొని తన నడకను మొదలుపెట్టాడు. ఇంకొక వ్యక్తి అసలు ఏమీ తెలుసుకోకుండా ఊరికే కొండెక్కుదామని నిర్ణయించుకొని కొండ ఎక్కడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ మొదటి వ్యక్తి ఎవరైతే అన్నీ ఆలోచించి పెద్దలను తెలుసుకొని మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడో సులభంగా కొండనెక్కగలిగాడు. రెండో వ్యక్తి అసలు ఏం తెలుసుకోకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనుకోకుండా లోయలో పడిపోయాడు. కాబట్టి చరణాల ద్వారా మనము గతి అంటే ముందుకు వెళ్ళగలుగుతాం, అది అనుకోకుండా అయితే లోయలో కూడా పడిపోగలుగుతాం. కానీ సరైన ఆచరణ ఉంటేనే ప్రగతిని పొందగలుగుతాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాల మీదే మన జీవిత భవిష్యత్ అన్నది ఆధారపడి ఉంటుంది. అనవసరమైన వాటి మీద మన సమయాన్ని వృధా చేసుకోకుండా సరి అయిన నిర్ణయాలు తీసుకొని ఏది ఉన్నా ఎటువంటి పరిస్థితి ఉన్నా దాన్ని స్వీకరించి మనం ముందుకు సాగాలి. అలాగే మరో విషయం బాబా ఏం చెప్పారంటే, ఏదైనా మన జీవితంలో అశాశ్వతమే. అది మనం నిర్మించిన ఇల్లు కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఏదైనా అశాశ్వతమే. మరి శాశ్వతం ఏమిటి? మనము కూడా శాశ్వతం కాదు, ఏదో ఒకనాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన వారమే. కానీ శాశ్వతమైనది ఏంటి? మనము చేసే నామస్మరణ, మనము చేసే మంచి కర్మే శాశ్వతమైనది. అందుకు మన మనస్సుతో ఎప్పుడూ కృష్ణనామం స్మరిస్తూ కుదిరినంత మంచి కార్యాలు చేస్తూ ఉంటే మనము మరణించిన తర్వాత కూడా అమరత్వం పొందుతాము. 10 మంది అరే పలాని వాడు ఉండేవాడు, ఎంతో పుణ్యం చేశాడు, మంచతను అని తలుచుకొని అమరత్వం పొందుతాం. కాబట్టి మనము ఉన్నంత కాలము సాధ్యమైనంత వరకు మంచి కర్మలు చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలని అందరికీ చెప్తూ, జై బోలో శ్రీ కుసుమారనాథ్ మహాప్రభుకి జై. కుసుమహర కుసుమహర కుసుమహర. ఇదిలే సోనాముఖి అన్నట్టుగా కొంతలో కొంత ఒక ప్రయత్నం. గీతాదాసు గారు రావాలి, గీతక్కయ్య మీరు రావాలి. మేము ఎవ్వరకు మనుషులకు సత్కారం చేయట్లేదు, వాళ్ళలో ఉన్న కుస్మమ్మకు ఆమె చేయించుకుంటుంది. అది మా యొక్క ఇలాంటి ఇది లేదు. జయ హరే నాథ జయ కుసుమారి జయ, జయ హరే నాథ జయ జయ కుసుమ కుమారి జయ జయ, జయ హరే నాథ జయ కుసుమ కుమారి జయ, జయ హరే నాథ జయ జయ కుసుమ కుమారి. అసలు నాకు ఇది అనవసరం, నేను వాళ్ళ కాళ్ళ కోటి కూడా పనికిరాదు. కుస్మాం గారికి జరిగింది ఇప్పుడు చేసిన వాళ్ళకి ఎవ్వరికి కూడా కాళ్ళ కోటి కూడా నేను ఏం చేశానో నాకే తెలియదు. ఏం చేశారు అనేది మాతృశ్రీ కుసుమకుమారి దేవికి తెలుసు. ఆమె ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేసిన మందే తప్పించి వేరే ఏమీ లేదు. కుసుమకుమారి జయ హరే కుసుమా కుమారి జయ జయ, జయ హరే నాథ జయ జయ, కుసుమా కుమారి జయ జయ, జయ హరే నాథ జయ జయ, కుసుమా కుమారి జయ జయ, జయ హరే నాథ జయ జయ, కుసుమా కుమారి జయ జయ, జయ హరే నాథ జయ జయ, కుసుమా కుమారి జయ జయ, జయ హరే నాథ జయ జయ, కుసుమా కుమారి జయ జయ, జయ హరే నాథ జయ జయ, కుసుమా కుమారి జయ జయ, జయ హరే నాథ జయ జయ, కుసుమా కుమారి
కుసుమహర ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం హార్మోని వాయించి పాడేవాళ్ళు ఇంచుమించుగా 90% గీత ఆంటీ నేర్పించింది అందరికీ. నామం నేర్పించడం మాత్రం నేనేం సేవ చేశాను అని అడుగుతున్నారు ఆవిడ. కానీ మాలాంటి వాళ్ళందరినీ ఈ రోజున హార్మోని అంటే ఏంటో, నామం అంటే ఏంటో, తాళం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఒక హార్మోని పట్టుకుని ఒక నామం చెప్పగలిగే స్థితికి తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు. నేను ఇప్పుడు 65 ఏళ్ళు నేర్పించింది. నేను అసలు వస్తుందని అనుకోను.